మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశమును బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని అన్నాడు ఆయన. కాబట్టి సిద్ధాంతాల ద్వారా కొందరు కూడుకొని దానిని నిజమైన ఆరాధన అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక గుంపును ఎన్నుకున్నాడు ఆయన. మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఒక గుంపును ఎన్నుకున్నాడు ఆయన. మరి సత్యం అనగా దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. మరి ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది. అదే నిజమైన మరి ఆత్మ సంబంధమైన ఆరాధన. హల్లెలూయా. నిజమైన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడం అంటే నువ్వేదో పాటలు పాడడం కాదు, కానీ వాక్య ప్రకారంగా నువ్వు ఆరాధన చేయడమే అది దేవుని యొక్క నిజమైన ఆరాధన అయి ఉన్నది. హల్లెలూయా. సరే, అయితే మరి దేవుడు ప్రపంచంలో ఆయన అందరిని పిలిచాడు ఆయన. అయితే అందరూ వాక్యం కొరకు నిలబడరండి. మరి ఆయన అందరిలో నుంచి ఆయన కొందరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఆయన. ఆయన వాక్యం కొరకు జీవించడానికి కొందరిని మాత్రమే ఎన్నుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క ఎన్నిక చేయబడిన వారు మాత్రమే ఆ యొక్క వాక్యంతో నిలబడతారు. మరి దేవుని ఎద్దకు రావడానికి చాలామంది వస్తారు, కానీ వాక్యం కొరకు నిలబడేవారు కొద్ది మంది మాత్రమే. వాళ్ళని మనం ఏళ్లపైన లెక్కలు పెట్టవచ్చు. హల్లెలూయా. మరి మొట్టమొదటగా యేసు ప్రభు దగ్గరికి 70 మంది వచ్చారు, నిజమేనా? కానీ ఆ 70 మంది నిలబడ్డారా? వాక్యంతో నిలబడలేదు. ఆ తర్వాత 12 ఆయన ఎన్నుకున్నాడు ఆయన. మరి 70 మంది ఎక్కువనా 12 మంది ఎక్కువనా? 70 మంది ఎక్కువ. హల్లెలూయా. అలాగని ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో చూస్తే 70 మంది లాగా ఉన్నది లోకం అంతా. మనము కొద్ది మంది ఇప్పుడు ఎట్లున్నామంటే ఆ 11 మంది లేదా 12 మంది లాగా ఉన్నాం. కాబట్టి దేవుడు కొందరితో మాత్రమే ఆయన తన వాక్యాన్ని పంచుకుంటున్నాడు ఆయన. మరి ఆయన తన మర్మాన్ని చెప్పినప్పుడు ఆ 70 మంది మెజార్టీ ప్రజలు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వారి బాగు కొరకే చెప్పాడు ఆయన. హల్లెలూయా. నిజంగా మర్మం వారికి అర్థం కాకపోయినా వారు ఓపికతో ఉంటే ఆ 70 మంది మెజార్టీ ప్రజలు రక్షింపబడేవారు. హల్లెలూయా. అలాగనే ఈరోజు కూడా అదే విధంగా ఉన్నది. దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపిస్తాడు ఆయన. మరి ఈరోజు దేవుడు ఏ వాక్యాన్ని ఇస్తున్నాడు? ఇదిగో యెహోవా మహాదినం రాకముందు నేడు ప్రవక్తకి ఏలియాను పంపిస్తాను అంటే ఆయన ఏ పేరు చెప్పకుండా పంపిస్తానంటే ప్రజలందరూ ఆయనతోనే ఉండేవారు. కానీ ఆయన ఆ ఏలియా ప్రవక్త ఎవరో కాదు, విలియం బ్రెనామ్ అనేసరికి, అయ్యా విలియం బ్రెనామ్కి ఒక నమస్కారం, మీకు ఒక నమస్కారం, మాకు విలియం బ్రెనామ్ వద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నిజమేనా? హల్లెలూయా. ఆ రోజు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడంటే ఆ రోజు వారు ఆ విధంగా వెళ్ళిపోయారు. ఈరోజు ఎందుకు వారు ఈ వర్తమానంలో నిలబడలేకపోతున్నారు? విలియం బ్రెనామ్ పేరు వింటే వారికి అది ఒక ప్రాకెడి పురుగులాగా ఉన్నది. వారు సహించలేకుండా ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క జీవాన్ని, నిత్య జీవాన్ని ఎక్కడ పెట్టాడు? ఆయన ఈ కాలపు వర్తమానికుల్లో పెట్టాడు ఆయన. ఆయన ద్వారా వచ్చిన వర్తమానంలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వర్తమానం దగ్గర ఎక్కువ మంది ఉంటారని మనం అనుకోవడం అది మన పిచ్చే ఉన్నది. ఎక్కువ మంది ఏ కాలంలో కూడా ఉండరు. నిజంగా దేవుడు పంపించిన ప్రవక్తతో ఎక్కువ మంది ఉండరు. దేవుడే స్వయంగా శరీరధారికి వస్తే మరి ఆయనను ఎక్కువ మంది వెంబడించారా? ఆయన అద్భుతాలు చేసినప్పుడు చాలామంది తండోపతండాలుగా ఆయనను వెంబడించారు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడో ఆ యొక్క వచ్చిన ప్రజలందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఆయన అద్భుత కార్యాలు ఎట్లా చేశాడంటే, ఇదిగో నేను నా తండ్రి దగ్గర నుంచి నేను చేశానన్నప్పుడు చాలామంది ఆయన వెంబడించారు. వింటున్నారు అందరూ? తలకాయలు తెచ్చుకున్నారు కదా. హల్లెలూయా. అయితే ఆయన మెల్లగా వాక్యాన్ని బోధించేటప్పుడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నప్పుడు వారు దాన్ని సహించలేకపోయారు. హల్లెలూయా. ఆయన తండ్రిని సపరేట్ చేసి మాట్లాడినప్పుడేమో అందరూ వెంబడించారు. కానీ ఎప్పుడైతే ఆయన నేను నా తండ్రి ఏకమై ఉన్నామని అన్నాడో అప్పుడు ప్రజలందరూ ఆయన ఒక పిచ్చివాని వలె చూస్తూ ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు.
హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? దేవుడు ఎల్లప్పుడూ ఆయన తన చేతిలో చాటను పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు విలియం బ్రన్హామ్ ఎవరంటే ఆయన ఒక చాటై ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన తన చేతిలో ఒక గొప్ప చాటను కలిగి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ చాటలో తూర్బార పట్టినప్పుడు చాలా ఆ బండ మీద పడి ఎగిరిపోతున్నాయి, ఆ తాలు గింజలు ఎగిరిపోతూ ఉన్నాయి. కానీ విత్తనం అయితేనే ఆ బండ మీద ఉంటుంది. కాబట్టి బండ ఏంటంటే ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించడమే, అదే మన యొక్క ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ వర్తమానాన్ని నమ్మడానికి దేవుడు అనేకులను ఎన్నుకోలేదు, కానీ ఆయన కొద్ది మందిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆయన ఆ కొద్ది మందిలో నేను మీరు ఉండుట, అది దేవుడు మనకిచ్చిన భాగ్యమై ఉన్నది. హల్లెలూయా. మరి భూమి పైన మరి అందరూ భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ రక్త మాంసంలో ఉన్నారు. నిజమేనా? అందరు ఎట్లున్నారు? రక్త మాంసములలో ఉన్నారు. కానీ దేవుడు ఏ రక్త మాంసానికైతే ప్రత్యక్షత ఇస్తాడో వారు ధన్యులై ఉన్నారు. దేవుడు అన్ని శరీరాలను తయారు చేసిన ఆయనే. నమ్ముతున్నారా? అన్ని దేహాలు ఆయన వలనే వచ్చాయి, కానీ ఆయన అన్ని దేహాలకైనా ప్రత్యక్షత ఇవ్వడు ఆయన. హల్లెలూయా. మరి ఆ రోజు చూడండి, అన్న అనే దేహాన్ని ఎవరు తయారు చేశారు? కయప్ప అనే దేహాన్ని ఎవరు తయారు చేశారు? నిజమేనా? హల్లెలూయా. మరి ఇవి బాగా విద్యను అభ్యసించిన దేహాలు, ఇవి వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానం చేసే దేహాలు, ఇవి రక్త మాంసములతో కూడిన దేహాలు ఇవి. కానీ ఒక దేహం ఉన్నది, ఆ దేహం ఎవరంటే పేతురు. మరి దేహానికి ఎలాంటి డిగ్రీలు లేవు. అసలు ఆయన ఏ రోజు కూడా ఆయన ఏలు ముద్ర కూడా వేయలేదట. ఆయన అంటే అసలు అక్షరాలు రానివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ చూడండి, యేసుక్రీస్తును ఆయన ఎవరో చూడడానికి దేవుడు ఈ పండితులను, బైబిల్ను బోధించే వారిని, ధ్యానం చేసేవారిని ఆయన ఎన్నుకోలేదు. కానీ హల్లెలూయా, ఆయన ఒక చదువురాని దేహాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మరి దేవుడు చాలామంది చర్చికి వెళ్తున్నారు కదా, మరి విలియం బ్రన్హామ్ సంగతిని దేవుడు వారి కూడా చెప్పొచ్చు కదా. అది నీ ఇష్టం, నా ఇష్టం కాదు అది. మరి దేవుడు వాక్యాన్ని ఎవరికి ప్రత్యక్షతనివ్వాలో, ఈ వర్తమానంలోనికి ఎవరిని ఆయన తీసుకొని రావాలో అది ముందుగానే నిర్ణయించబడింది. ఆయన స్వయంగా వచ్చినప్పుడు ఆయన దేవుడే కదా. మరి ఆయన అన్నకు ఎందుకు బయలుపరచుకోలేదు? ఆయన కయప్ప ఎందుకు బయలుపరచుకోలేదు? ఆయన ఆ శాస్త్రులకు ఎందుకు బయలుపరచుకోలేదు? ఆయన అక్కడ ఉండే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ ఆయన ఎందుకు ఆయన బయలుపరచుకోలేదు? ఆయన హల్లెలూయా. అది తండ్రి యొక్క చిత్తం కాదు. అది ఆయన తన్ను తాను బయలుపరచుకున్నట్టు అనేది కొందరిని మాత్రమే ఆయన సెలెక్ట్ చేశాడు. ఆయన అందులో పేతురు ఉన్నాడు. హల్లెలూయా. అందులో మీరున్నారు, అందులో మీరున్నారు, అందులో నేనున్నాను. కాబట్టి ఆయన ఎన్నికలో మనం ఉండడమే గొప్ప భాగ్యం. అది ప్రభువా, నువ్వు ఎవరిని ఎన్నుకున్నావనేది నాకు అనవసరం ప్రభువా, నీవు నన్ను ఎన్నుకున్నందుకు వందనములు ప్రభువా అని మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభుకి ఎల్లప్పుడు మనం రుణపడి ఉండాలి. ప్రభువా, నువ్వు ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, ఈయనకి ఎందుకు ఇవ్వలేదు, ఆయన వస్తేనే నేను వస్తా ఈ వర్తమానంలోనికి అని చెప్పడానికి మనకి ఎలాంటి హక్కు లేదు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నేను ఎవరిని కరుణింతునో వారినే కరుణిస్తాను, నేను ఎవరినైతే ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాబట్టి ఆయన నీ పైన జాలి పడడం అనేది తప్ప, నిన్ను ఆయన కరుణించడం తప్ప. హల్లెలూయా. కాబట్టి ఎవరినో పిలవలసిన అవసరం లేదు, కానీ దేవుడు ఆయన నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను పిలిచాడంటే నువ్వు జగత్ పునాది వేయబడక ముందే ఎన్నిక చేయబడ్డావు. హల్లెలూయా. అందుకొరకే ఆయన పేతురుతో ఏమన్నాడనంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఇప్పుడు ఆయన చెప్పగలడా? ఇక్కడ కూర్చున్న మీరు కూడా ధన్యులై ఉన్నారు, మీరు ధన్యులై ఉన్నారు. ఎవరు ధన్యులు అంటే ఎవరైతే దేవుని గురించిన ప్రత్యక్షత కలిగి ఉంటారో. దేవుడు అంటే ఎవరు తెలుసా? ఆ గడియ వర్తమానమే దేవుడు. ఈరోజు బైబిల్ అంతా చేతిలో ఉంటే నువ్వు దేవుని నమ్మినట్టు కాదు.
దేవుడు 7 సంఘకాలాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిసారి ఆయన తన రూపాన్ని మారుస్తున్నాడు. నిజమేనా? ఆయన పౌలు గారి వర్తమానం ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఐరినేస్ వర్తమానం ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆ లూథర్ వర్తమానం ద్వారా బయలుపరుచుకున్నాడు. ఆ జాన్ వెస్లీ వర్తమానం ద్వారా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన 7వ దూత వర్తమానం. హల్లెలూయా! నిజమేనా? ఈ 7వ సంఘకాలపు వర్తమానం ద్వారా తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా! ఎంతమంది ఆమేనంటారు? కాబట్టి ఈ గడియ వర్తమానం నమ్మేదానికి ఆయన ఆ రోజు ఈ శరీరంలో ఉన్న ఆయనను చూచేదానికి పేతురుని ఎన్నుకున్నాడు. ఈరోజు వర్తమానంలో ఉండే దేవుని చూడడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దానికి సంతోషమేనా? హల్లెలూయా! ఆమేనంటారా? ప్రభు ఈ పట్టణంలో ఎందరో ఉన్నారు. హల్లెలూయా! ఇండియా జనాభా ఎంత? దగ్గరగా 150 కోట్లు. అందులో మనం ఎంత సార్? ఈ 150 కోట్లలో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశావా? ప్రభు ఏ యోగ్యత ఉందని నన్ను పిలిచావు? ఏ యోగ్యత ఉందని నన్ను ఎన్నుకున్నావు? హల్లెలూయా! ఎప్పుడైనా 40 రోజులు ఉపవాసం ఉన్నావా? 20 రోజులు ఉన్నావా? 3 రోజులు ఉన్నావా? ఒక్కరోజు ఎప్పుడైనా సరిగా ఉపవాసం ఉన్నావా? కానీ నువ్వు ఎలాంటి కార్యాలు దేవుని కొరకు చేయలేదు. ఈ 150 కోట్ల మందిలో ఆయన నిన్ను పిలవడం. సోదరుడా, దేవుడు నిన్ను ఎంతో ప్రాముఖ్యమైన వానిగా చూస్తున్నాడు. కానీ నీవే దేవుని అవమానపరుస్తున్నావు, దేవుని కించపరుస్తున్నావు. ఆ దేవుని సంగతి తర్వాత అనుకుంటున్నావు. కానీ 150 కోట్ల మందిలో ఆయన నిన్ను ఎన్నుకొని హల్లెలూయా, నిన్ను ఒక ప్రత్యేకమైన కుమారుడిగా చూస్తున్నాడు. ప్రత్యేకమైన కుమార్తెను చూస్తున్నాడు. హల్లెలూయా! ఎందరో రాజకీయ నాయకులు, ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎందరో మాటకారులు ఉన్నారు, ఎందరో మోటివేటర్లు ఉన్నారు, ఎందరో అనర్గళంగా మాట్లాడేవారు ఉన్నారు, ఎన్నో భాషల్లో మాట్లాడేవారు ఉన్నారు. ఈ 150 కోట్ల మందిలో దేవుడు నిన్ను ఎన్నుకొనుట. హల్లెలూయా! అందుకొరకే ఆ శరీరంలో ఉన్న దేవుడు ఏమంటున్నాడు అంటే, పేతురు నువ్వు ధన్యుడవు. నీకు ఏ చదువు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, నువ్వు చూడడానికి రూపంలో లేకపోయినా, ఇదిగో నీ ఆత్మను దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎవరికి వందనాలు చెల్లిస్తున్నాడు? తండ్రికి వందనం చెల్లిస్తున్నాడు. ప్రభువా, ఇలాంటి గొప్ప వారిని విడిచిపెట్టి ఇదిగో నేర్చుకునే ఈ పసిబాలునికి నీవు బయలుపరిచావు ప్రభువా. హల్లెలూయా! సోదరుడా, ఈ భాగ్యం రావాలంటే డబ్బుతో వచ్చేది కాదు, ఇది అందంతో వచ్చేది కాదు, ఇది పలుకుబడితో వచ్చేది కాదు, ఇది. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు ఎవరు ధన్యుడు ఇక్కడ? సీమోను బర్యోను నీవు ధన్యుడవు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరిని? తండ్రి ఎందుకు పంపించాడు యేసుక్రీస్తుని? నాయనా, ఇదిగో నా చేతిలో ఉన్న నా కుమారులు తప్పిపోయారు, వాళ్ళని మరలా వెతికి తీసుకొని రా. హల్లెలూయా! ఆ పిల్లలు రక్త మాంసం నుండి వచ్చేసారు. కాబట్టి మరలా వారిని ఏం చేయాలి? వెనక్కి తీసుకొని పోవాలి, వారి స్థానంలోనికి తీసుకొని పోవాలి. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు వెనక్కి తీసుకొని పోవాలంటే ఆయన ఏం చేయాలి? ఆయన మనకిచ్చిన ప్రతి వాక్యానికి బయలుపాటు ఇవ్వాలి. నిజమేనా? పేతురుని ఆయన ఏం చేశాడు? బయలుపాటు ఇచ్చాడు. అందుకొరకు ఏమన్నాడంటే, ఈ బండ మీద, ఇప్పుడు మనం సంఘమేనా? మనం వధువేనా? మరి కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షత పైన కడుతూ ఉన్నాడు. ఏ ప్రత్యక్షత అది? నీ జుట్టును గురించిన ప్రత్యక్షత, నీ జాకెట్ను గురించిన ప్రత్యక్షత, నీ చెప్పుల గురించిన ప్రత్యక్షత, నీ పెదవులను గురించిన ప్రత్యక్షత, నీ ఐబ్రోస్ గురించిన ప్రత్యక్షత. హల్లెలూయా! నేను చర్చికి వచ్చేటప్పుడు హాఫ్ షర్ట్ మీద వస్తా, టీ షర్ట్ మీద వస్తా, నిక్కర్ల మీద వస్తానంటే అది కాదు ప్రత్యక్షత. నువ్వు ఎలాంటి బట్టలు ధరించాలనే ప్రత్యక్షత ఆయన నీకు ముందు జగత్ పునాది వేయబడక ముందే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! కాబట్టి వాక్యాన్ని గురించిన సంపూర్ణమైన ప్రత్యక్షత ఎవరికైతే దేవుడు ఇస్తాడో వారు మాత్రమే ధనులై ఉన్నారు. నిజమేనా? సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! కాబట్టి నీవు బీటీహెచ్లు చేస్తే ప్రత్యక్షత రాదు. ఇప్పుడు బీటీహెచ్లు చేసిన వాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు?
మనుషుల దగ్గర నేర్చుకున్నారు. నిజమేనా? మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందుకొరకు ఇక్కడ పేతురుతో ఏమన్నాడంటే, పేతురు రక్త మాంసమును నీకు బయలుపరచలేదు. ఇప్పుడు రాయబడిన టోటల్ బైబిల్, హల్లెలూయా, ఇది బైబిల్ అనుకుందాం. ఈ టోటల్ బైబిల్ అనేది నీకు బైబిల్ ట్రైనింగ్లో ఇది బోధించబడదు, లేదా బైబిల్ ట్రైనింగ్ ద్వారా నీకు ఇది బయలుపరచబడదు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసేవారేనా? చెప్పండి. దీవారాత్రులు బైబిల్ని ధ్యానం చేస్తారు, దాన్ని బోధిస్తారు. కానీ ఇప్పుడు వారి సొంత దేవుడే ఏ వాక్యమైతే చదువుతున్నారో ఆయనే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పుడు ఈయనను పట్టుకొని ఏమన్నారు వీళ్ళిద్దరు? చెప్పండి. దయ్యము అన్నారు, దయ్యాలకు అధిపతి అన్నారు. కానీ ఈ పామరుడు చదువు లేని వాడు ఏమన్నాడు? చెప్పండి. నీవే దేవుని కుమారుడవు, నీవే భూమిని కలగజేసిన వాడవు, నీవే ఆకాశాన్ని కలగజేసిన వాడవు, ప్రభువా సమస్తమునకు నీవే దేవుడవు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటిది చెప్పండి? మరి పేతురు ఆ అన్న దగ్గర విన్న వాక్యంతో ఆయన కనుగొనలేదు. ఆయన కొన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడులే సార్. మీకు తెలుసా తెలియదా? ఆయన కొన్ని రోజులు ఎక్కడున్నాడు? పరిసయ్యుల మతంలో ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే తన తమ్ముడైన ఆంద్రేయ ఇదిగో మేము మెస్సయ్యను కనుగొన్నామని అన్నాడో, ఇప్పుడు ఆయన తన యొక్క శాఖను విడిచిపెట్టి, ఆయన ఆ పరిసయ్యుల మతాన్ని విడిచిపెట్టి ఆయన ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆయన ఒకవేళ వీళ్ళ దగ్గర నేర్చుకున్నదే ఒకవేళ ఈయనలో ఉంటే ఈయన కూడా ఏం చెప్పాలి? వీళ్ళు ఏం చెప్పారో అదే ఈయన చెప్పాలి. కానీ వారు చెప్పినట్టు చెప్పలేదు. కానీ ఈయన ఏమన్నాడంటే, ప్రభువా నీవే దేవుని కుమారుడవు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అరే మోటోడా, ఎక్కడ నేర్చుకున్నావురా ఇది? ఎవర్రా నీకు చెప్పింది? భలే బాగా నేర్పించారు నీకు అట్లా అనలేదు ఆయన. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమున నా తండ్రి నీకు ఇది బయలుపరిచాను. కాబట్టి సోదరుడా, మనం కూడా తండ్రి చేత బయలుపరచబడ్డాం. మనకు బయలుపాటునిచ్చింది పాస్టర్ కాదు, మనకు బయలుపాటునిచ్చింది విలియం బ్రెనాన్ కాదు, కానీ మనకు బయలుపాటునిచ్చినది ఆ పరలోకంలో ఉన్న తండ్రి. మనకు బయలుపాటు ఎక్కడి నుంచి వస్తున్నది? పేతురుకు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మనకు కూడా అక్కడి నుంచే వస్తున్నది. హల్లెలూయా. కానీ మీరు నమ్మరు. నమ్మకపోతే దానికి నేను బాధ్యుడినా? హల్లెలూయా. బయలుపాటు ఏ మానవుని దగ్గర నుంచి రాదు. దేవుడు అన్నాడు, రక్త మాంసం నీకు ఇది బయలుపరచలేదు. అందుకొరకే ఈరోజు మరి ప్రభు చెప్పిన మాటకి ఎవరైనా గౌరవం ఇస్తున్నారా? వాళ్ళు గౌరవం ఇవ్వకుండా నువ్వు చెప్తే మేము వినాలా? మేము బైబిల్ కళాశాలలు పెట్టాల్సిందే, మేము థియాలజీ నేర్పించాల్సిందే, లేకపోతే ఇంకా ఏవేవో డాక్టర్ ఆఫ్ డివినిటీ ఏవేవో ట్రైనింగ్లు ఇచ్చి పట్టాలు ఇస్తున్నారు. ఆ పట్టా ఉన్న వాడిని తీసుకొచ్చి, బాబు యేసుక్రీస్తు ఎవరో చెప్పు నాయన. వాడంటాడు, ఓ గొప్ప యెహోవా దేవుడు పంపించిన కుమారుడు. అదిగో అది రక్త మాంసం నేర్పిస్తే అట్లుంటది. హల్లెలూయా. కానీ నిన్ను అడిగితే ఏమంటావు? ఓ ఆ గొప్ప యెహోవా దేవుడే, ఓ ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే ఆ గొప్ప దేవుడే శరీరధారిగా వచ్చాడు. దేవుడు బయలుపరిస్తే ఆ విధంగా ఉంటుంది, ట్రైనింగ్లో నేర్పిస్తే ఆ విధంగా ఉంటుంది. ఈరోజు ట్రైనింగ్ విద్య ద్వారానే వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. కానీ ఈరోజు మనం చేయకపోవడానికి కారణం ఎవరు? ఎవరు మనకు బోధించారు? ఎవరు మనకు వాక్యాన్ని బయలుపరిచారు? ఆ గొప్ప దేవుడే బయలుపరిచాడు. నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఈరోజు చూడండి, చాలా మంది దేవుడు చెప్పినా కానీ మాట గౌరవించకుండా వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ కొరకు బైబిల్ కళాశాలకు వెళ్తున్నారు. నిజమేనా? మరి పౌలు గారు ఆ యొక్క గమాలియేలు దగ్గర నేర్చుకున్నాడా బైబిల్ కళాశాలలో? కానీ ఆయన యేసుక్రీస్తుని ఆయన చూడడంలో విఫలమయ్యాడు. ఆయన యేసుక్రీస్తుని ఆయన మరొక దేవుడు అనుకున్నాడు. ఆయన యెహోవా దేవునికి పోటీగా వచ్చిన వాడు అనుకున్నాడు. ఆయన దేవుడు ఉంటే మా ఒక్క దేవుడే ఉండాలిరా, ఈ యేసు ఎవడు మా దేవునికి పోటీకి వచ్చాడా? అట్లా అనుకున్నాడు ఆయన. ఇప్పుడు గమాలియేలు బోధ అట్లా నేర్పించింది ఆయనకి. హల్లెలూయా. కానీ పౌలు గారికి ఆ గమాలియేలు బోధ ద్వారా ఏమీ బోధపడలేదు.
కానీ ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో నీకు బయలుపాటు రావాలంటే నీకు ఒక సమయం రావాలి. దేవుడు ఓపిక పట్టాడు ఆయన. ఆ స్తెఫేను చంపుతున్నా కానీ ఓపిక పట్టాడు ఆయన ఆ సంఘాన్ని హింసిస్తున్నా కానీ ఓపిక పట్టాడు ఆయనకు బయలుపాటు వచ్చే మార్గం ఒకటి ఉన్నది. ఆ దమస్కు మార్గంలో రానిచ్చాడు. హల్లెలూయా. ఆ తిన్నని మార్గంలో రానిచ్చాడు ఆయన. అప్పుడు ఆ వెలుగుతో ఒక్కడి కొడితే ఆ ట్రైనింగ్ అంతా రాలిపోయింది. ఏమైందట? ఆ కళ్ళలో నుంచి ఆ ట్రైనింగ్ బోధంతా రాలిపోయిందట. హల్లెలూయా. అరే పౌలు, ఇప్పుడు ఎవర్రా? యేసు ఎవరో చెప్పరా? ఆ అగ్ని స్తంభంలో ఉన్న మా గొప్ప యెహోవా దేవుడు. ఇప్పుడు ఎవరో చెప్పరా? ఆ మేఘ స్తంభంలో ఉన్న మా గొప్ప యెహోవా దేవుడు. అందుకొరకు ఆయన ఇదంతా ఏంద్రా, ఈ గమారియల బోధ నాకొద్దు నాయన, ఈ అన్న బోధ వద్దు, ఏమొద్దు అని చెప్పి బైబిల్ పట్టుకొని ఆయన ఇప్పుడు మోకాళ్ళేసి ప్రభు అసలు యేసు ఎవరు? హల్లెలూయా. అప్పుడు ఆయన మరలా ఆయన ఆ మోకాళ్ళ పైన ఉండి నేర్చుకొని, ఏ బైబిల్ కళాశాల నీకు వాక్యం బయలుపాటు రాదు. నీకు వాక్య బయలుపాటు రావాలంటే మోకాళ్ళ మీద. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చి ధైర్యంగా వచ్చి చెప్తున్నాడు, ఆయన ఈ యేసే ఆ పాత నిబంధనలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. ఆ పౌలు గారికి మనుషుల దగ్గర నేర్చుకున్నప్పుడు దేవుడు అర్థం కాలేదు. నిజమేనా? మనం కూడా సంఘ శాఖలో ఉన్నప్పుడు అసలు మనం ఎవరో మనకు అర్థం కాలేదు, అసలు వాళ్ళెవరో అర్థం కాలేదు, అసలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా పోయింది. కానీ ఎప్పుడైతే వాక్య బయలుపాటు వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు నిన్ను పునాది మీదకి లాగాడో, ఏంటిది ఆ పునాది? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుట అనేది పునాది. ఒక ఇల్లు నిర్మాణం కావాలంటే పునాది వేయాలి. ఆ పునాది ఎవరంటే అపోస్తల బోధ. ఆ పునాది ఎవరంటే ప్రవక్తలు వేసిన బోధ. ఆ బోధ పైకి లాక్కొని వచ్చాడు ఆయన. అప్పుడు నీకు అర్థమైంది, నేను సజీవమైన మందిరాన్ని, నేను ఆ యొక్క మృతులు చేసే క్రిస్మస్ మందిరాన్ని కాదు, నేను దేవుని యొక్క మందిరాన్ని. దేవుని యొక్క మందిరంలో వాక్యం మాత్రమే ఆరాధించబడాలి. అందుకొరకే ఈరోజు మన మందిరంలో ఏం జరుగుతున్నది? నేను మందిరం అంటే దీని గురించి మాట్లాడలేను, ఈ మందిరాల గురించి. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే సజీవుడిగా వాక్య రూపంలో వచ్చి ఈ సజీవమైన మందిరంలో నివాసం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, ఎంత గొప్ప భాగ్యం ఇది. దేవుడు మనకు తన వాక్య బయలుపాటునిచ్చుట. నిజమేనా? నీవు గొప్పగా చదివావా చదవలేదని దానికి సంబంధమే లేదు. నీవు పెద్ద కులస్తుడివా చిన్న కులస్తుడివా అనేది సంబంధమే లేదు అక్కడ. హల్లెలూయా. కానీ ఆయన నిన్ను ముందుగానే ఎన్నుకున్నాడు ఆయన. నిజమేనా? దేవుడు పేతురుతో ఏమంటున్నాడు? రక్త మాంసమును నీకు ఇది బయలుపరచలేదు. ఇప్పుడు వింటున్నారా? నా ప్రసంగాల ద్వారా మీకు బయలుపాటు ఎన్నడూ రాబోదు. చూడండి, ఇదే వర్తమానాన్ని మనం చదువుతున్నాం, మనం ఎంతో దానిని ఆస్వాదిస్తున్నాం. అదే వర్తమానం ఒక పందికి ఇవ్వండి. పంది అంటే బోరుడు, యూట్యూబ్లో బోరుడు పందులు ఉన్నాయి. తిను పంది అంటే ఇది నా ఆహారం కాదు ఇది. నిజమైన పందికి మీరు కోడి మాంసం పెట్టండి తింటుందా? బిర్యానీ పెట్టండి తింటుందా? దానికి బురద పురుగులు పెట్టండి, ఇది బాగా ఉంటుందని అంటుంది. అది దానికి క్రిస్మస్ ఇవ్వండి, సంబరం చేసుకుంటుంది. దానికి ఈస్టర్ పండుగ చెప్పండి, అది సంబరం చేసుకుంటుంది. హల్లెలూయా. చూడండి, ఈ వర్తమానం నమ్మేదానికని నీకు బయలుపాటు ఇచ్చాడు ఆయన, వారికి బయలుపాటు ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకు ఇక్కడ పేతురు, నీవు రక్త మాంసము ద్వారా నేర్చుకోలేదు, దీనిని రక్త మాంసమును నీకు బయలుపరచలేదు ఇది. హల్లెలూయా. ఈ వర్తమానం నేను చెప్తే మీకు అర్థమైందా? కాదండి, దేవుడే స్వయంగా మీకు బయలుపరిచాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఈ వర్తమానంలో నిలబడాలంటే దేవుని కృప కావాలి. అందుకొరకే సంఘంలోనికి ఎందరో వస్తుంటారు, పోతూ ఉంటారు. యేసు ప్రభు కూడా వచ్చేవారిని రానిచ్చాడు ఆయన, పోయేవాళ్ళని పోనిచ్చాడు ఆయన. ఎవరు ప్రారంభంలో ఉన్నవారు చివరి వరకు ఉంటారని గ్యారెంటీ ఏం లేదు. హల్లెలూయా. ఎప్పుడేం జరుగుతుందో మన చేతిలో లేదండి. సమస్తమునది లోకం అంటది, అయ్యా మన చేతిలో ఏమి, అంతా దైవాధీనం అని అంటారు వాళ్ళు. అలాగనే ఎవరు ఉంటారనేది దేవుని చిత్తం, అది ఎవరు వెళ్ళిపోతారనేది దేవుని చిత్తం అది. హల్లెలూయా.
అయితే ఎవరు వెళ్ళిపోయినా వెళ్ళిపోకపోయినా మనం మాత్రం దేవుని వాక్యంతో నిలబడాలి. అంతం వరకు సహించువాడే. హల్లెలూయా. కాబట్టి మనం అంతం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చేపట్టేదానికి మనము ఈ వర్తమానంలోనికి పిలువబడ్డాం. హల్లెలూయా. మన కుడి పక్కన ఉన్న వారు ఏం చేస్తున్నారు, ఎడం పక్కన ఉన్న వారు ఏం చేస్తున్నారు, పాస్టర్ ఏం చేస్తున్నారని చూసేదానికి మనం పిలువబడలేదు. విశ్వాసి ఎందుకు పిలువబడ్డాడు? దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి. తండ్రి, నేను భూమి మీద పుట్టాలంటే నాకు మంచి రాజభవనం కావాలి. పశువుల పాక అంటే నేను అస్సలే పోను. ఆ పరిసయ్యులు నేను పోతా ఉంటే దండాలయ్యా అని చెప్పాలి, అందరూ నాకు దండలేయాలి, నా వెనకాల బూర ఊదాలి, అట్లయితేనే నేను భూమి మీదకి పోతా అన్నాడు ఆయన. తండ్రి ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు ఆయనకి. ఇదిగో నువ్వు చేయవలసిన విధులివి, నువ్వు మాట్లాడకుండా నీవు ఎవరిని కూడా పట్టించుకోకూడదు. ఇదిగో నేను ఇస్తున్న ఈ కార్యాన్ని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏమీ చేయడు. హల్లెలూయా. ఆయనకు ప్రియమైన స్నేహితుడు లాజర్ చనిపోయాడు. ఆయన ప్రాణముకి లాగుతూ ఉన్నది. తన స్నేహితుడు చనిపోయాడు. కానీ తండ్రి ఏమన్నాడు, నువ్వు ఈరోజు పోకూడదురా అన్నాడు. రెండో రోజు పోవద్దన్నాడు. ఆయన తండ్రి వైపు చూశాడు. ఆయన లేదు తండ్రి నేను ఈరోజు వెళ్తానంటే లేదు అన్నాడు ఆయన. మూడో రోజు ఆయన తండ్రి అని అన్నాడు. ఆయన లేదు ఈరోజు కూడా నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. అప్పుడు తండ్రి నాలుగో రోజు వచ్చి నువ్వు ఇప్పుడు వెళ్ళమని అన్నాడు ఆయన. నిజమేనా? అదే సార్, ఆయనకు ఎవరు ఏమనుకుంటారనేది తండ్రి నేను పోకపోతే మరి వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ఇద్దరు సహోదరులు వారు తమ సంఘ శాఖను విడిచిపెట్టి చర్చిలలో తూడ్చే పని వారిది, వారు నాపైనే ఆధారపడ్డారు. నా పరుగు పోతుంది నాయన, ఈ మొదటి రోజే పోని. హల్లెలూయా. కానీ ఆయన ఏది తన అవమానాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన తండ్రి చిత్తం వైపు చూశాడు ఆయన. హల్లెలూయా. అలాగని ఈరోజు మనం కూడా ఎందుకు పిలువబడ్డాం? వాక్యాన్ని చేసేదానికి మనం పిలువబడ్డాం. సంఘంలో ఎవరు ఏ శారీ కట్టారు, ఎవరు ఏ చొక్కా వేశారు, ఎవరు పళ్ళికిలు ఇచ్చారు, ఎవరు బాగా తోముకున్నారు, అది మన పని కాదు. అది నీవు వాక్యం కొరకు జీవించేదానికి పిలువబడ్డావు. నీవు వధువుగా ఉండేదానికి పిలువబడ్డావు. అదే నీ యొక్క కర్తవ్యం ఉన్నది. హల్లెలూయా. ఆయన తండ్రి అన్నాడు, నువ్వు సమాధుల దొడ్డులోకి పోవాలి. తండ్రి అక్కడ అంత గలీజుకుంటుంది, నేను అక్కడికి పోవడం అవసరమా? లేదు కుమారుడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక సేనా దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. అకస్మాత్తుగా తన మార్గాన్ని ఆయన టర్న్ చేశాడు. ఆయన తన రూటును మార్చాడు. ఆయన తన గేరును మార్చాడు. ఆయన శిష్యులు అన్నారు, మన బోధకుడు ఏందిరా సమాధుల దొడ్లోకి పోతున్నాడు? హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆయన స్వతహాగా పోవట్లేడు, కానీ తండ్రి చిత్త ప్రకారంగా పోతున్నాడు ఆయన. ఆ సేన దయ్యం పట్టిన వాడిని బాగు చేయడం అనేది అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మరి నీ పట్ల నా పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటిది? నీ కుడి పక్కన ఉన్న వారిని తప్పులు పట్టడం కాదు, నీ ఎడం పక్కన ఉన్న తప్పులు పట్టడం కాదు. దేవుడు నీకు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానం కొరకు నువ్వు జీవించడము. హల్లెలూయా. నాతో ఏకీభవిస్తారా? ఆమేనని చెప్తారా? హల్లెలూయా. అందుకొరకు యేసుక్రీస్తు అన్నాడు, చూడండి 17వ అధ్యాయము 4వ వచనం, యోహాను సువార్త. నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 17:4 చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని. హల్లెలూయా. తండ్రి ఆయన ఏమన్నాడంటే నువ్వు కానా విందుకు వెళ్ళాలన్నాడు. నిజమేనా? ఆడికి వెళ్ళంగానే అరే కుర్చీలో కూర్చొని ఇక్కడ ఏ లోటున్నా నాకు చెప్పడరా, ఎవరైనా సరే రండి, ఊరా భాష అట్లా లేదు ఆయన. హల్లెలూయా. మరి అన్నది, నాయన ఇదిగో ద్రాక్షారసం అయిపోయిందనంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఏంటిది ఆయన సమయం? తండ్రి అక్కడ ఆజ్ఞ ఇవ్వాలి ఆయనకి, తండ్రి సెలవు ఇవ్వాలి, కుమారుడు ఆ ప్రొసీడ్ అని చెప్పాలి. నిజమేనా? ఎంతమంది ఆమెనంటున్నారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అప్పుడు ఆయన ఎప్పుడైతే తండ్రి ఆయనను ఆజ్ఞాపించాడో ఇప్పుడు ఆయన పని వారితో చెప్తున్నాడు. ఆయన 6 రాతి బాలను నింపమన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు ఒక వాక్య స్థానం ఉన్నట్లయితే
నీవు ఆయన భార్యవైతే, నీవు ఆయన వధువు అయితే, నీ ప్రియుడు ఏం చేశాడు? హల్లెలూయా. నిజమేనా? మన ప్రియుడు ఉన్నాడా? ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు కూడా ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నా కర్తవ్య నిర్వహణ ఏంటిది? కుమారుడా, నీ కుడి పక్కన ఎవరెవరు ఏం చేస్తున్నారో వారు నీకు గౌరవం ఇవ్వకపోతే చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపో కుమారుడా. అదేనా ఆయన అన్నది? ఎక్కడైనా ఉందా వర్తమానంలో? ఎక్కడైనా ఉందా వాక్యంలో? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అట్లా చేశాడా? తండ్రి, నన్ను ఒక్కరు కూడా గౌరవం ఇవ్వట్లేరు, నేను ఉండలేను తండ్రి, నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మన స్థానం ఏంటిదో? అసలు మనం ఎందుకు వచ్చాం? అలిగేదానికి వచ్చామా? మూతి మార్చేదానికి వచ్చామా? అసలు నీ స్థానం ఏంటిది? హూ ఆర్ యూ? నీ యొక్క కర్తవ్యం ఏంటిది? నిజమేనా? నీవు ఏం చేయాలో అదంతా వాక్యంలోనే ఉన్నది. నువ్వు ఏం చేయాలో అదంతా వర్తమానంలోనే ఉన్నది. మన పని మన కుడి పక్కన ఉన్న వారిని తప్పులు పట్టడం కాదు, ఎడం పక్కన ఉన్న వారిని తప్పులు పట్టడం కాదు. మన పని ఏదనగా పరిశుద్ధుడైన దేవుని వైపు చూచుట. నీవు సంఘ కాపురం చూసావా? బోర్డు తప్పులుంటాయి. నీవు ఈ పక్కన ఉన్న పురుషులను చూసావా? బోర్డు తప్పులుంటాయి. ఈ పక్కన ఉన్న స్త్రీలను చూసావా? బోర్డు తప్పులుంటాయి. నిజమేనా? హల్లెలూయా. కానీ నీవు పరిపూర్ణుడైన దేవుని వైపు చూడాలి. నిజమేనా? నీవు దేవునిలో మాత్రమే తప్పులు పట్టలేవు. నీవు చివరి వరకు నిలకడగా ఉండాలంటే నీ గురి ఎక్కడ ఉండాలి? దేవుని వైపు మాత్రమే ఉండాలి. చివరి వరకు నువ్వు ఆయన వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. పెళ్లి ప్రమాణం ఎట్లా చెప్పిస్తారు తెలుసా? అమ్మాయి ఏం చేయాలి? అబ్బాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి ప్రమాణం చేయాలి. ఇప్పుడు ఎవరి అబ్బాయి? పరలోకపు అబ్బాయి, భూలోకపు అమ్మాయి. ఈమె ప్రమాణం చేయాలి. నా చర్చిలో కుడి పక్కన ఉన్నవారు నన్ను చూచి ఎగతాళి చేసినా, నా ఎడమ పక్కన ఉన్నవారు చూచి ఎగతాళి చేసినా, నేను అటు ఇటు చూడకుండా ప్రియుడా నీ కళ్ళలోకే చూస్తాను, నీ శిలువ వైపే చూస్తాను. హల్లెలూయా. అందుకొరకే అమ్మాయి ఆ కళ్ళలోకే చూడాలి. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రియుడు నా వైపు చూడమన్నాడు ఆయన. నిజమేనా? మరి పేతురు ఎందుకు మునిగిపోసాగాడు? ఆయన అలల వైపు చూశాడు ఆయన. ఇప్పుడు ఈ పక్క ఉన్నది అల, ఇది ఈ పక్క ఉన్నది అల, ఇది. ఈ అలలను చూసావా? మునిగిపోతావు. కానీ నువ్వు ఆయన వైపే చూడాలి, ఆ గాలి వైపు చూడొద్దు నీవు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ప్రభువా, నీవు నన్ను పిలిచిన ఉద్దేశం ఒక ప్రత్యేకమైనది. ఇదిగో నువ్వు నాకు ఒక వాక్యాన్ని ఇచ్చావు, నాకు ఒక వర్తమానం ఇచ్చావు, దాని కొరకు నేను జీవిస్తాను ప్రభువా. అదే యేసుక్రీస్తు అదే అంటున్నాడా? చదవండి 4వ వచనం. తండ్రి పని ఏంటిది? ఆ తండ్రి ఊరికి అట్లే అంటాడు ఆయన. నాకు అసలు ఏ పని చేయనిట్లేడు ఆయన. నా స్నేహితుని దగ్గరికి పోతానంటే పోనీయాడు, లేకపోతే ఆ రాజకీయ నాయకుల దగ్గరికి పోయి నా పలుకుబడి ఏంటిదో చూపిస్తారంటే వద్దని అంటున్నాడు. ఇక తండ్రితో వద్దని చెప్పి పక్కకి వెళ్ళాడా? కానీ ఆయన చివరి వరకు ఎక్కడ? తన ప్రాణమును అప్పగించేంత వరకు ఆయన తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ఆయన తాను చేయవలసిన కర్తవ్య నిర్వహణను ముగించి తన ఆత్మను ఆయన ఎవరికి ఇచ్చాడు? తండ్రికి అప్పగించాడు ఆయన. మరి ఈరోజు మన కర్తవ్యం ఏంటిది? అదేనా? మన ప్రియుడు ఏం చేశాడో అదే మనం చేయాలి. ప్రియురాలు తన ప్రియుని యొక్క మార్గంలో నడవాలి. నిజమేనా? హల్లెలూయా. నెరవేర్చి దేవుని మహిమపరచడం అంటే మహిమ ఘనతకు అర్హుడవు నీవే. అట్లా పాట పాడితే మహిమ వస్తుందా? ఇప్పుడు యేసు ప్రభు తండ్రి నీ యొక్క నామకీర్తిని సమాజం మధ్యలో చేతును అన్నాడు ఆయన. నీ నామకీర్తిని సమాజం మధ్యలో ఎక్కడైనా పాట పాడినా సార్? యేసు ప్రభు ఎక్కడైనా పాటలు పాడి యెహోవాయే నా కాపరి ఆయన పాటలు పాడిండా? మరి సమాజం మధ్యలో ఆయన నామాన్ని ఆయన గానం చేశాడట. ఏంటిది గానం అంటే? వాక్యానికి లోబడమే. మహిమపరచడం అంటే వాక్యానికి లోబడమే. హల్లెలూయా. నీ వలన దేవునికి ఎట్లా మహిమ వస్తుంది?
నీకు ఇచ్చిన వర్తమానం నువ్వు నడిచినప్పుడు, సహోదరి నీకు ఇచ్చిన వర్తమానంలో నువ్వు నడిచినప్పుడు అదే దేవునికి మహిమ వచ్చే కార్యం. హల్లెలూయా. నిజమేనా? ఆ రోజు అబ్రహాము ఎలియాజరుని పిలిచి, అరే ఆ కల్దీల ప్రాంతానికి వెళ్ళి నీకు గౌరవం ఇచ్చి దండేస్తేనే, డోలు కొడితేనే అక్కడ ఊరి అమ్మాయిని పట్టుకొని రా, ఎవడు మర్యాద ఇవ్వకపోయినా పరిగెత్తుకొని వచ్చేయాలని చెప్పలేదు ఆయన. అరే అబ్బాయి, ఇదిగో నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అది కాదు, నా కుమారునికి నీవు పెళ్లి కుమార్తెని తీసుకొని రావాలి, అదొక్కటే నీ పని. ఆయన అడిగిపోయి ప్రార్థన చేశాడు. ఆయన, ప్రభువా నేను వచ్చిన పని ఏదనగా నా యజమాని కుమారునికి కుమార్తెని తీసుకొని పోవాలి, పెళ్లి వధువును తీసుకొని పోవాలి. ఈ కల్దీల ప్రాంతంలో ఎవరేం చేస్తున్నారు నాకు సంబంధం లేదు, ఈ లాభాన్ని ఏం చేస్తున్నారు నాకు సంబంధం లేదు, ఈ యొక్క పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. నా పని ఏదనగా ఆ పెళ్లి కుమార్తెని తీసుకొని పోవుట. హల్లెలూయా. ఆయన అదే, ఆయన వ్యాపారం అదే. ఆయన మిగతా కార్యాలు ఏది చేయలేదు, ఆయన ఆలస్యం కూడా చేయలేదు. ఆయన బాబు అన్నం తినమంటే ఖాయమైతేనే అన్నం తింటా అన్నాడు. ఆయన లగ్గం ఖాయమైతేనే భోజనం చేస్తాం. అక్కడి నుంచి వచ్చిందే ఇది. ఇప్పటికీ ఎందుకు అన్నం తినరు? పెళ్లికి వచ్చి లగ్గం ఖాయమైతేనే. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఆలస్యం చేయదలుచుకోలేదు. ఆయన 4 రోజులు, ఈరోజు కోడి వండండి, రేపు మటన్ వండండి, హాయిగా రెస్ట్ తీసుకొని పోదాం, ఎప్పుడు అబ్రహాం దగ్గర గుడి చాకరీ అనుకోలేదు ఆయన. హల్లెలూయా. అయ్యా నేను వచ్చిన పని అయిపోయింది, అమ్మాయి వస్తా అంటున్నది, సాగలం పని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? మన పని ఏంటిది? ఎలియాజరు లాగా మన పని వధువు స్థానం మనది. మన పని ఏంటిదో మనం చేయాలి. రిబ్కా యొక్క పని ఏదనగా ఆ ఒంటెలకు నీళ్లు పోయిట, ఆ ఒంటెలపైకి ఎక్కి తన ప్రియుని దగ్గరికి వెళ్ళుట. ఇప్పుడు ఏంటిది ఆ ఒంటెలు? నీకు ఇవ్వబడిన వర్తమానమే ఒంటెలు, దానికి నీళ్లు పోయడమే నీ బాధ్యత. ఆమె పోసారు, నేను పోస్తా, వాడొస్తారు, నేను వస్తా. వెళ్ళియా నేను ఒక్కదాన్నే పోయాలా? నాకేం పని? తనది ఆమె. ఆ యొక్క రిబ్కా తన పాత్రను పోషించింది, ఎలియాజరు తన పాత్రను పోషించాడు. అలాగనే స్నేహితుడా, నీ ప్రియుడు తన పాత్రను పోషించాడు. ఇదిగో నీవు ఆయన ప్రియురాలివైతే నీవు నీ పాత్రను పోషించాలి. అదే దేవునికి ఇంపైన కార్యం. అది దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరిని చూచేదానికి ఇక్కడికి రాలేదు, మనము ప్రియుని చూడడానికి మనం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4:34. త్వరగా. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము. హల్లెలూయా. చూడండి, మనం ఇప్పుడు మనల్ని కూడా ఒక ఆయన పంపించాడు. ఎవరు? యేసుక్రీస్తుని ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుడే మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన కుమారుడా, ఇదిగో నువ్వు శరీరంలోనికి వెళ్ళి, ఇదిగో నీవు వాక్యం ఆ లోకంలో నీవు ఈ వాక్యం ద్వారా జయించి మరలా తిరిగి రమ్మని పంపించాడు ఆయన. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు. అంటే తుదముట్టించడం అంటే ఏంటిది? దాని కొరకు జీవించడం. ఆయన ఎక్కడైనా తండ్రి యొక్క చిత్తాన్ని చేయడంలో తప్పిపోయాడా? ఆయన సవాల్ చేశాడని, నాలో పాపమున్నదని మీలో ఎవడు నేర స్థాపన చేయును. ఈరోజు వధువు కూడా అదే చెప్పగలదా? నేను వర్తమానంలో ఎక్కడ తప్పిపోయాను, వాక్యంలో నేను ఎక్కడ తప్పిపోయాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా వధువు అయితే నీవు నీ సహోదరుల ముందు, సహోదరుడా నీవు నన్ను ప్రేమిస్తే నా తప్పిదాలు నువ్వు కనుగొంటే దయచేసి నాకు చెప్పు, నేను వాటిని సరిదిద్దుకుంటాను. హల్లెలూయా. నిజమేనా? మనము ఆ విధంగా చేస్తాం. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. నెరవేర్చుటయు, అదే నిజమైన ఆహారము. ఈరోజు వధువుకి ఇచ్చిన ఆహారం ఏంటిది? అదే వర్తమానము. ఆమె దాని ప్రకారంగా జీవించడమే
అందుకొరకే ఈ వర్తమానానికి ఏం పేరు? తాజా మన్నా. తాజా మన్నా. ఏ పాట అది? గ్లోరీ. ఇదే పెళ్లి విందు. ఇప్పుడు మనం భుజించేదే పెళ్లి విందు, తాజా మన్నా. యేసుక్రీస్తుకు ఒక ఆహారం ఉంటే మనకు కూడా ఆహారం ఉన్నది. అదే మనకు మహిమలో నుంచి తాజా మన్నాను పంపాడు ఆయన. ఏంటి? చెడిపోని మన్నా. ఏంటి చెప్పండి? సంఘ శాఖల్లో ఇదే వాక్యం ఉంది, కానీ చెడిపోయింది. నిజమేనా? అదే మన్నాలను తీసి ఒక ప్రత్యేకమైన స్థలంలో అతి పరిస్థితులను దాచిపెట్టారు. బయట ఉన్నది చెడిపోయింది, లోపల ఉన్నది ఏమాత్రం చెడిపోలేదు. ఈ వర్తమానం ఎక్కడున్నది? ఇది జగత్ పునాది వేయబడక ముందే ఆ గొప్ప పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఆ అతి పరిశుద్ధ స్థలం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. అక్కడ నుండి దిగి వచ్చింది ఇది. అందుకొరకే ఈ వర్తమానానికి ఎలాంటి పురుగులు లేవు. ఎవడు తప్పు పట్టాలన్నా తప్పు పట్టేదానికి లేదు. ఎవరు ధైర్యం చేసి ముందుకు రాలేరు. నిజమేనా? ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఇందులో ఒక్క పురుగైనా కనిపిస్తుందా? ఎక్కడైనా పాచిపోయినది ఉన్నదా? కానీ సంఘ శాఖలన్నీ మొత్తం కుళ్ళిపోయాయి. ఎక్కడ చూసిన వారి బల్లాలని వాంతులు ఆ కల్మషంతో నిండి ఉన్నాయి. హల్లెలూయా. కానీ వధువు మధ్యలో అలాంటి కల్మషం లేదు. నిజమేనా? మన ప్రియుడు పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణమై ఉన్నాము.